హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. ఈరోజు మనం పాత ట్రెడిషనల్ చింత చిగురు వంకాయ మటన్ కర్రీ వండుకున్నామండి. ఈ చింత చిగురు రకరకాల కర్రీస్లో కలిపి వాడుకోవచ్చు. ఈరోజు మనం ఈ కర్రీ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలండి, ముందుగా నేను చింత చిగురు లేత చిగురు తీసుకున్నాను, మటను, వంకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ అండి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ కర్రీకి ముందుగా మనం మటన్ ఉడకబెట్టుకున్నామండి. ఈ మటన్ ఉడకడం కాస్త లేట్ అవుతుంది కదా, అందుకే ముందుగా ఉడకబెట్టుకుందాం. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను. మటన్ వేసేస్తున్నానండి. 1 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేస్తున్నానండి. కలిపేసి వాటర్ పోస్తాను. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నానండి. ఈ మటన్ తొందరగా ఉడికేందుకు ఒక కొబ్బరి చిప్ప వేస్తున్నానండి. కొబ్బరి చిప్ప వేసుకోవచ్చు, మామిడి ఆకు కూడా వేసుకుంటాము, లేదా పచ్చి బొప్పాయి కాయ కూడా వేసుకుంటాం. మటన్ లేట్ అవ్వదు కదండి, చాలామంది కుక్కర్లో పెట్టేసుకుంటారు. కుక్కర్లో పెట్టిన దానికి ఇలా బయట ఉడికించిన దానికి టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుందండి. ఇది ఉడికేలోపు మనం చింత చిగురుని క్లీన్ చేసుకుందామండి. చాలామంది చింత చిగురుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా తెచ్చారో అలా వేసేస్తారు. ఇది వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పుల్లలు ఉంటాయి కదండి, ఈ పుల్లలు ఉంటాయి, వేరేసుకోవాలి. ఈ పుల్లలతోటి వేస్తే కూర కరెక్ట్ కాదు, టేస్ట్ బాగుండదు. ఈ పుల్లలను తీసుకున్నాము. ఒక్కొక్క పుల్ల తీయాలంటే చాలా కష్టం అండి, అందుకే ఆకు ఇలా తీసుకొని ఇలా నలిపేస్తే మన పుల్లలన్నీ వచ్చేస్తాయండి. చిన్న చిన్న లేత కాడలు ఉంటే ఉడికిపోతాయండి. ఆల్మోస్ట్ అన్నీ తీసేసాము. లేత చిగురు ఇలా రెడ్ కలర్లో ఉన్నదైతే లేతదండి. దీంట్లో కాస్త పులుపు ఎక్కువ ఉంటుంది. మనకి ఏప్రిల్ మే నెలలో మాత్రమే మనకి ఇలా కాస్త పుల్లగా ఉండే చింత చిగురు దొరుకుతుంది. మిగతా టైంలో కొంచెం ముదిరిపోయింది దొరుకుతుంది. మనకి దాదాపుగా ఆగస్టు వరకు కూడా దొరుకుతూనే ఉంటుంది చింత చిగురు. ఈ చింత చిగురు ఆకు చిన్నదే కదండి, దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అంటే దీని పనితనం చాలా ఎక్కువే ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్లో ఈ చింత చిగురు గురించి చాలా బాగా చెప్పి ఉన్నారండి. ఈ చింత చిగురు చూస్తుంటే మాకు మా బాల్యానికి ఈ చింత చిగురికి అవినావ సంబంధం ఉందండి. మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే ఏప్రిల్ మే నెలలో వస్తాయి కదండి. ఏప్రిల్ 13th నుంచి దాదాపు జూన్ 13th వరకు హాలిడేస్ ఉండేది. ఈ హాలిడేస్ ఇప్పట్లాగా మనకి సమ్మర్ క్యాంపులు కానీ స్కూల్ ఏప్రిల్ వరకు నడపడం కానీ ఉండేది కాదండి. మాకు 2 months హాలిడేస్, జాలీడేస్. చక్కగా ఊళ్ళో పిల్లలందరూ ఒక చోట చేరేవాళ్ళం. మా పిల్లలు కజిన్స్ అందరూ వచ్చేవాళ్ళు, అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. మాకు బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. చింత చెట్లు దగ్గరికి, వేప చెట్ల దగ్గరికి, అన్ని చెట్లన్నీ మావే ఉండేది. ఊరంతా మాదే అన్నట్టు ఉండేది. అప్పుడు ఆ టైంలో మేము ఆర్గానిక్ ఫుడ్స్ కూడా ఉండేదండి. మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, జీడి పళ్ళు, ఇంకా తాటి ముంజలు, ఇంకా దీంతోపాటు మాకు చింతగుబ్బలు, ఇవన్నీ మాకు ఆర్గానిక్ దొరికేవి. హెల్తీ ఫుడ్ తినగలిగేవాళ్ళం. ఫ్రూట్స్, ఇంకా వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇంకా కడపకాయలు అంటారండి, ప్రత్యేకంగా చెప్పుకునేవాళ్ళం. మన సిద్ధవటం కాయలని కూడా అంటారు, చాలా టేస్ట్ ఉంటాయి. అవైతే మనం చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ రోజంతా ఆడుకునేవాళ్ళం. సాయంత్రం చక్కగా చల్లటి గాలికి ఆరు బయట పడుకునేవాళ్ళం. చంటి పిల్లలైతే వాళ్ళ కోసం న్యాచురల్ ఏసీ అరిటాకుల్లో పడుకోబెట్టేవాళ్ళు. మేమందరం రోజంతా ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అలసిపోయి ఆరు బయట పడుకునేవాళ్ళం. మాకు సాయంత్రం వచ్చేటప్పుడు మేము చెట్లెక్కి ఆడేవాళ్ళం అండి. చింత చెట్టు, వేప చెట్టు, నేరేడు చెట్టు, ఇలా రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లెక్కి ఆడేవాళ్ళం. ఆ చెట్లు ఎక్కినప్పుడు చింత చెట్టు ఎక్కేసి కోతి కొమ్మంచి ఆట ఆడేవాళ్ళం అండి. ఆట మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. మేమైతే చిన్నప్పుడు ఆడేవాళ్ళం. ఎలాగో మీరు చింత చెట్టు ఎక్కుతున్నారు కదా, కాస్త చింత చెట్టు చిగురు తీసుకురండి అని చెప్పేవారు మా నాన్నమ్మ. వస్తూ చిగురు తీసుకొచ్చేవాళ్ళం. ఆ చిగురుతో మా నాన్న ఉడకబెట్టి బెల్లం కలిపి, జీలకర్ర కలిపి మాకు ఒక బాల్స్ లాగా ఇచ్చేవాళ్ళండి. ఏదో నాన్నమ్మ ఇస్తుందని తినేవాళ్ళమే కదండి. దానివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మాకు అప్పుడు తెలిసేది కాదు. అందులో ఇది తినటం వల్ల ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లలకి నులు పురుగులు ఉంటాయి కదండి, ఆ నులు పురుగులు కూడా చనిపోతాయంట. అప్పట్లో మాకు తెలియదు కానీ నాన్నమ్మ ఇస్తుంది తినేసేవాళ్ళం. అలా ఉండేది. ఇది ఉడికిందేమో చూద్దామండి. మటన్ ఉడికిపోయిందండి. మనం బయట ఉడికించుకున్నాం కాబట్టి కాస్త లేట్ అయింది. అదే మీరు కుక్కర్లో ఉడికించుకుంటే 4-5 విజిల్స్ వచ్చేక వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ లేకుండా ఇంకిపోయేలాగా ఉడికించుకున్నానండి. మనం ఉడికే దానికోసం కొబ్బరి చిప్ప వేసాం కదా, ఈ కొబ్బరి చిప్పని తీసేస్తున్నాం.
ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. మరో పాన్ పెడుతున్నానండి. 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఈ ముక్కలు వేస్తున్నాను. తొందరగా ఉడికేందుకు ఓ చిటికెడు సాల్ట్ వేద్దామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. కరివేపాకు వేద్దాం. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాము. పచ్చి వాసన పోయాక మనం ఉడికించుకున్నాం కదా, ఈ మటన్ వేసేస్తున్నాం. ఈ మటన్ కాస్త ఎర్రగా వేపుకోవాలండి. ఆయిల్లో వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మటన్ ఎర్రగా వేగింది కదండి. ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుని వంకాయలు వేస్తున్నాను. 1/2 కిలో మటన్కి 1/2 కిలో వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు, చింత చిగురు సరిపడా ఉప్పు కారం వేసుకుందామండి. మనం ఆల్రెడీ మటన్లో వేసాం. వీటి రెండుకి సరిపడా మాత్రం వేసుకుందాం. సాల్ట్ 1/2 స్పూన్ వేసాను. కారం మరో 1/2 స్పూను. పసుపు, ధనియాల పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూన్. ఈ కర్రీకి అండి మనం గరం మసాలా వేయమండి. అంటే మసాలాలు ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, కానీ నేనైతే ఇందులో గరం మసాలాలు వేయనండి. మనకు చింత చిగురు టేస్ట్ తెలియాలంటే గరం మసాలాలు స్కిప్ చేయాలి. కొంచెం వాటర్ పోసి ఉడకనిద్దామండి. మూత పెట్టేసి వంకాయలు ఉడికేంత వరకు ఉడికిద్దాం. వంకాయలు ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసుకుందాము. ఈ వంకాయలు ఉడికే లోపల చింత చిగురు యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందామా? ఈ చింత చెట్టు వలన మనకి ఈ ఆకు తినటం వలన, అంటే చింత చిగురు తినటం వలన ఎనీమియా వ్యాధిగ్రస్తులకి రక్తం ఇంప్రూవ్ చేస్తుందండి. మన లేడీస్కి బాగా తగ్గిపోతూ ఉంటుంది కదా బ్లడ్ అనేది. ఇంకా లివర్పై బాగా పనిచేస్తుందండి. అంటే జాండీస్ లాంటి వ్యాధులని తగ్గిస్తుంది. చీముగడ్డలు, వాత వ్యాధులు, ఫైల్స్ ఉన్నవారికి, ఇంకా థైరాయిడ్, షుగర్ ఉన్నవారికి మంచి ఆహార ఔషధం అని చెప్పొచ్చండి. మనం వేసిన వంకాయ ముక్కలు ఉడికిపోయినాయో చూద్దామండి. వంకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు చింత చిగురు వేద్దాం. వంకాయ ఉడకముందు చింత చిగురు వేస్తే వంకాయ ఉడకదండి. సో వంకాయ ఉడికాక వేస్తున్నాం. చింత చిగురు చింతాకులాగా పులుపు ఉండదండి, అలా అని చెప్పి మరీ తక్కువ ఉండదు. చక్కటి రుచి సంతరించుకొని ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి ఈ టైంలో. కూర అయిందేమో చూద్దామండి. వావ్, అయిపోయిందండి. గుమ్మలాడుతూ చింత చిగురు మామిడికాయ మటన్ కర్రీ, అది నెల్లూరు స్టైల్లో రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. అంతే, కమ్మని చింత చిగురు వంకాయ మటన్ కర్రీ రెడీ. ఈ తాతమ్మ నాటి కర్రీ మీరు చేసుకోండి. కమ్మని రుచితో రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ డిష్ కదా, మీరు ట్రై చేసి తీరాల్సిందే. ఈ డిష్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.